హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. చాలా రోజులుగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో కామెంట్ల రూపంలో అడుగుతున్నటువంటి అంశము సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గురించి చెప్పండి అని చెప్పేసి సింగరేణి క్యాలరీస్ కంపెనీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లలో ప్రధానమైనటువంటిది ఈ జూనియర్ అసిస్టెంట్ అనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషను. మంచి శాలరీ, మంచి అలవెన్సెస్తో కూడి ఉన్నటువంటి ఈ నోటిఫికేషను 177 పోస్టులతో రావడం జరిగింది. సో అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది, ఈ ప్రాసెస్ కొనసాగుతుంది, ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. కాబట్టి సో ఫ్రెండ్స్, దీని మీద అయితే ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇందులో సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలలో ఈ ఏజ్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఇలాంటి వాటి గురించి చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పినా కూడా లాభం లేదు. సో ఇతర అంశాలు, పరీక్షకు సంబంధించి ఉపయోగపడే అంశాలు మాత్రమే చెబుతాను. ఓకే, అంతకంటే ముందు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కంటిన్యూ చేయండి. 10 డేస్ నుంచి కరెంట్ అఫైర్స్ రావట్లేదని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కదా. సో చేస్తాను ఖచ్చితంగా. రేపటి నుంచి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. అయితే సో ఆగస్టులో మనకు కానిస్టేబుల్ ఎస్ఐ, ముందుగా ఎస్ఐ తర్వాత కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఉంది. కాబట్టి ఎస్ఐ ప్రిలిమ్స్ కంటే ముందే జూన్ వరకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నాను. సో ఫ్రెండ్స్, వాటిని బోర్డు మీద చెప్పను. బోర్డు మీద చెప్తే నేను తక్కువ కంటెంట్ ఇస్తున్నాను. సో ఎక్కువ కంటెంట్ మీకు ఇవ్వాలంటే సో పేపర్ మీద రాసుకున్నటువంటి వాటిని స్క్రీన్ వీడియో తీసి చెప్పాల్సి ఉంటుంది. సో ఆ విధంగానే ఇస్తాను. దానితో పాటు మీకు పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. సో మీరు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో రేపటి నుంచి క్లాసెస్ వస్తాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. రేపు అంటే 14th రోజు కదా, రేపు ఒక క్లాస్ ఉంటుంది, 16th రోజు ఒక క్లాస్ ఉంటుంది, 19th రోజు ఒకటి ఉంటుంది, 22nd రోజు, 25th, 28th, 31st జూలై, అదేవిధంగా 3 తారీఖు ఆగస్టు రోజు వరకు. సో జూన్ వరకు ఉండే కరెంట్ అఫైర్స్ అయిపోగొడతాను. అన్ని టాపిక్స్ ఇస్తాను, మళ్ళీ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఆగస్టు 7th ముందు 4 రోజుల టైం, 3 రోజుల టైం ఉంటుంది. అప్పటికే కరెంట్ అఫైర్స్ అయితే ఫినిష్ చేస్తారు. తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ ముందు ఒక వీడియో పెడతాను. అందులో రిమైనింగ్ క్లాసెస్ అంటే రిమైనింగ్ అంశాలు కూడా ఉంటాయి. కానిస్టేబుల్ కూడా సరిపోతుంది. ఇక గ్రూప్ 4తో పాటు ఇతర ఎగ్జామ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, వాటికి నెక్స్ట్ వచ్చే క్లాసెస్ కూడా కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అవుతాయి. వాటిలో మీరు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది క్లారిటీ. ఇక ఈ వీడియో మొత్తం కూడా సింగరేణి గురించి ఉంటుంది. సింగరేణి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుంది. మిగతా వాళ్ళు నచ్చితే చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకే, సో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ 2022 అని చెప్పేసి హెడ్డింగ్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక అప్డేట్ అయితే చెప్పాలి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్. ఎవరైతే తప్పులు చేశారో ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఏవైతే పొరపాటుగా మిస్టేక్స్ చేసి ఉన్నారో వాటిని సరిదిద్దుకోవడం కోసము సింగరేణి క్యాలరీస్ కంపెనీ నుంచి మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ అయితే ఈ రోజు నుంచి కాదు, 18th నుంచి ఎనేబుల్ అవుతుంది. 18th నుంచి 19th వరకు జస్ట్ 2 days, 2 రోజులు మాత్రమే ఉంటుంది ఈ ఎడిట్ ఆప్షను. మర్చిపోకుండా మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే 18వ తారీఖు కానీ 19కి కానీ ఎడిట్ చేసుకోండి. మళ్ళీ చెబుతున్నాను, ఓన్లీ 2 days. ఆ తర్వాత మళ్ళీ ఛాన్స్ పోతే మీకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే సింగరేణి ఇవ్వదు. ఇది ఇవ్వడమే గొప్ప. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 4th సెప్టెంబర్, సండే రోజు ఉంటుంది, ఆదివారము, సెప్టెంబర్ 4. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి చూసినట్లయితే, అంటే ఈరోజు అయిపోయింది కదా, రేపటి నుంచి చూసినట్లయితే 52 days, 52 రోజులు ఉంది. 2 రోజులు తీసేసినా కూడా 50 days ఓన్లీ వీ హ్యావ్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కేవలం 50 రోజులు మాత్రమే ఉంది. కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, టైంని వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ వచ్చేసి 10 AM నుంచి 12 AM వరకు ఉంటుంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ 4 తారీఖు సెప్టెంబర్ నెలలో 9వ నెలలో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే సింగిల్ ఎగ్జామ్, ఒకటే ఎగ్జాము. 10 నుంచి 12 గంటల వరకు 2 గంటల పేపర్తో ఉండే సింగిల్ ఎగ్జామ్ జరుగుతుంది. OMR బేస్డ్గా జరుగుతుంది. అంటే మన కంప్యూటర్లో జరిగే టెస్ట్ కాదు ఇది. క్వశ్చన్ పేపర్ హార్డ్ కాపీ ఇస్తారు, OMR షీట్ ఇస్తారు. అందులో మనము ఆన్సర్స్ దిద్దాల్సి ఉంటుంది, బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. OMR బేస్డ్ ఎగ్జామ్. క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్, 120 మార్కులు. ఒక క్వశ్చన్కి 1 మార్కు, 120 ప్రశ్నలు, 120 మార్కులు. నెక్స్ట్ 120 minutes, 120 నిమిషాల సమయము, అంటే 2 గంటలు. నెక్స్ట్ ఈసారి 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. దీనికంటే ముందు ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2015లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ 2015లో 470కి పైగా వేకెన్సీస్ ఉండే.
అప్పుడు క్వశ్చన్ పేపరు 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 మార్కులు, అలాగే 150 నిమిషాలు, నెగిటివ్ మార్క్స్ లేవు. ఇప్పుడు అవన్నీ చేంజ్ చేశారు. 120కి క్వశ్చన్స్ తగ్గించారు, 120కి మార్కులు తగ్గించారు, అదేవిధంగా 120 నిమిషాలు పెట్టారు, అంటే 2 గంటలు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 1/4 వంతు నెగిటివ్ మార్క్స్. 4 క్వశ్చన్స్ తప్పు చేస్తే 1 మార్కు, వచ్చిన మార్కు పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 2015లో 150 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టినప్పటికీ దానిని 100కి క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ ఇచ్చారు. అంటే 150కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 136 మార్కులు వచ్చినాయి. అయితే అతన్ని 100కి చేస్తే, క్యాలిక్యులేట్ చేస్తే 90 పాయింట్ సంథింగ్ ఇంతను వచ్చింది. సో ఈ విధంగా మార్కులు అయితే ఇచ్చారు. ఇప్పుడు కూడా 120ని 100కు కుదించినట్లు ఇస్తారా, లేదంటే డైరెక్ట్ 120కి ఇస్తారా అనేది రిజల్ట్ వస్తే తెలుస్తుంది మనకు. నెక్స్ట్ సిలబస్ చూద్దాము. ఏముంది ఎగ్జామ్లో సిలబస్? సో ఫ్రెండ్స్ 6 అంశాలు ఉన్నాయి, 6 టాపిక్స్ ఉన్నాయి. ఆ 6 టాపిక్స్ నుంచి మనకు 120 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మొదటిది వచ్చేసి ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటాము. ఇంగ్లీషు 20 మార్కులు, 20 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు ఇంగ్లీషు. అందులో వొకాబులరీ అంటే ఇక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్, అదేవిధంగా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు ఈ వొకాబులరీ కిందికి వస్తాయి. నెక్స్ట్ గ్రామర్ ఓకే, గ్రామర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకు ప్యాసేజీలు చదివి ఆన్సర్స్ గుర్తించి చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 అంశాల నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ జనరల్ స్టడీస్ అని పేర్కొన్నారు, కానీ అందులో సిలబస్ చూస్తే మనకు మొత్తం పాలిటీ కనిపిస్తుంది. ఇండియన్ పాలిటీ మనం చెప్తున్నటువంటి మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో వచ్చే ఈ ఇండియన్ పాలిటీ అనేది దానికి మొత్తం సరిపోతుంది. సో ఇండియన్ పాలిటీ 15 మార్క్స్ వెయిటేజ్. సో సింగరేణి ఎగ్జామ్లో పాలిటీకి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో బేసిక్ లెవెల్ అడుగుతారు క్వశ్చన్స్, మరీ డెప్త్ గేమ్ ఉండవు, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇండియన్ పాలిటీ అయితే ఉంది. అంటే జనరల్ స్టడీస్ అన్నారు కానీ సిలబస్లో ఇండియన్ పాలిటీ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, వర్తమాన అంశాలు అని చెప్పేసి అంటాం కదా, 20 మార్క్స్, 20 మార్కుల వెయిటేజ్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చెప్తానన్నాను కదా, చెప్తాను ఖచ్చితంగా. ఇది కూడా యూజ్ అవుతుంది సింగరేణి ఎగ్జామ్కి కూడా. నెక్స్ట్ 20 మార్క్స్ వెయిటేజ్, 6 నుంచి 9 నెలల కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఈ జనవరి నుంచి ఆగస్టు 15 వరకు చదివితే సెప్టెంబర్ 4న జరిగే ఎగ్జామ్కి సరిపోతుంది కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ మరియు భారతదేశం యొక్క చరిత్ర, చారిత్రక విషయాలు, అదేవిధంగా వారసత్వము, కళలు, సంపద, వాటన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతామని చెప్పేసి ఇచ్చారు. 15 క్వశ్చన్స్ అనమాట, 15 మార్కుల వెయిటేజ్. ఇక్కడ పాలిటీ, ఇక్కడ హిస్టరీలో కూడా ప్రధానంగా కల్చర్ మీద ఉంది. సో ఫ్రెండ్స్ కల్చర్, కళలు, సాహిత్యము, అదేవిధంగా ప్రధానమైనటువంటి కట్టడాలు, ప్లేసెస్, పండగలు, ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 14 టాపిక్స్ ఇచ్చారు. ఆ 14 టాపిక్స్ నుంచి 15 క్వశ్చన్స్ అడుగుతారంట. సో ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, ఇవి వచ్చేసి 25 మార్క్స్, 25 మార్కుల వెయిటేజ్ ఉంది. సో ఫ్రెండ్స్ 40 టాపిక్స్ ఇచ్చారు, దాదాపుగా 40 టాపిక్స్ ఇచ్చారు సబ్ టాపిక్స్ సిలబస్లో, అంటే చాప్టర్స్. వాటన్నిటి నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతామని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి ఇంకా ఈ పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా అర్థమెటిక్లో ఇంక్లూడ్ చేసి ఉన్నాయి, గమనించాలి. నెక్స్ట్ కంప్యూటర్ యొక్క బేసిక్స్ పైన 25 క్వశ్చన్స్. సో వెయిటేజ్ ఎక్కువ ఉంది, కొంత సబ్జెక్ట్ ఈజీగానే ఉంటుంది. సో బాగా చదివితే మంచి మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్గా చెప్పొచ్చు కంప్యూటర్ బేసిక్స్. సో ఆల్మోస్ట్ 10 టాపిక్స్, 10 డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చారు. వాటి నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, 25 క్వశ్చన్స్. ఇదంతా 120 మార్క్స్కి ఉండే ఎగ్జామ్ పేపర్. చాలా ఎక్కువ సిలబస్ లాగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఎక్కువ సిలబసే, కానీ బేసిక్స్ లెవెల్ ఇంకా చెప్పాలంటే వెరీ బేసిక్ లెవెల్. ఓకే, మినిమం నాలెడ్జ్ వాటి మీద ఉంటే, ఆ బేసిక్స్ ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు వీటిలో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక ఈసారి అప్లికేషన్స్ ఎన్నున్నాయి, ఎంత పోటీ ఉంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఈసారి పోటీ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. 177 పోస్టులు మాత్రమే ఉండడంతోన సో 95,000 మంది అప్లై చేశారు. దాదాపుగా 95,000 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ అప్లైడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్ దాన్ని లెక్కిస్తే మనకు జనరల్గా 1:536, ఒక పోస్టుకు 536 మంది, ఒక పోస్టుకు 536 మంది పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే, సో రీసెంట్గా వార్తా పేపర్లో కూడా రావడం జరిగింది 1:536 కాంపిటీషన్ ఉన్నట్లుగా.
అయితే కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి, అదేవిధంగా ఎగ్జామ్కి చాలామంది యాబ్సెంట్ అవుతారు. ఇవన్నిటి తర్వాత 70 నుంచి 80 వేల మంది వరకు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. 75 నుంచి 80 వేల మంది వరకు అటెండ్ అయ్యే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 95,000. సో ఆ విధంగా చూసినట్లయితే 1:450 ఒక పోస్టుకు 450 మంది కరెక్ట్గా పోటీ పడే అవకాశం అయితే ఉంది. ఇక మనము 2015లో చూసినట్లయితే అప్పుడు 471 పోస్టులు కదా, అప్పుడు 75,000 మందికి పైగా ఎగ్జామ్ రాశారు. సో 1:160 ఒక పోస్టుకు 160 మంది వరకు పోటీ పడ్డారు. సో ఈ విధంగా చూసినట్లయితే ఈసారి కాంపిటీషను 3 టైమ్స్ పెరిగింది, 3 రెట్లు పెరిగింది. సో ఫ్రెండ్స్ అది గమనించాలి. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది యాబ్సెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. పోస్టులు తక్కువ ఉన్నాయి, 95,000 మంది అప్లై చేశారు, మనకేడొస్తుందిలే అని చెప్పేసి చాలామంది యాబ్సెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ నిజమైన నికార్సైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచి పోటీ ఇస్తారు, అది గమనించాలి. నెక్స్ట్ వేకెన్సీ ఆల్రెడీ చెప్పాను కదా 177, అందులో ఓపెన్ 8 వస్తవి, లోకల్ 169 వస్తవి. ఇవి కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఈసారి ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే రిజర్వేషన్స్, లోకల్ నాన్ లోకల్. ఓకే, స్థానికతకు ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి 95% లోకల్ వాళ్ళకే వస్తాయి ఉద్యోగాలు. ఈ సింగరేణికి సంబంధించి కొన్ని జిల్లాలు మెన్షన్ చేశారు. ఆ సింగరేణి క్యాలరీస్ కేంద్రీకృతమైన ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు, వాళ్లకు మాత్రమే 95% జాబ్స్ వస్తాయి. మిగతా 5% అంటే ఈ 8 ఉద్యోగాలలో ఓపెన్ అంటే మళ్ళీ వాళ్ళు ఉంటారు, వాటితో పాటు ఇతర డిస్టిక్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ అది గమనించాలి. గతంలో 2015లో అయితే 471 పోస్టులలో చాలా వరకు 20% ఇచ్చారు కాబట్టి చాలా పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకు కూడా అవకాశం ఉండే, అంటే ఓపెన్ కేటగిరీలో. ఈసారి ఓపెన్ కేటగిరీ 5% కాబట్టి ఇతర జిల్లాల వాళ్ళకు సో ఈసారి చాలా కష్టము, రాదని చెప్పలేం కానీ చాలా కష్టము. ఈ 8 పోస్టులలో కూడా ఓపెన్లో 3 ఓపెన్ ఓసీలో ఉన్నవి, 1 ఓసీ ఉమెన్లో ఉంది, 1 ఈడబ్ల్యూఎస్లో ఉంది, 2 బీసీడీలో ఉన్నవి, 1 ఎస్సీలో ఉంది. మిగతా బీసీఏ కావచ్చు, బీ కావచ్చు వాళ్ళకు లేవు. ఓపెన్లో వాళ్ళు ఓసీలోనే పోటీ పడాల్సి ఉంటుంది ఆ 3 పోస్టులకు. సో ఫ్రెండ్స్ వాళ్ళకు టాప్ 3 ర్యాంక్ వస్తేనే జాబ్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో అది దృష్టిలో పెట్టుకొని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఆ సత్తా ఉంది అనుకుంటే, ఆ ప్రిపరేషన్ ఉందంటే దీనికి అప్లై చేసిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. మిగతా వాళ్ళైతే సింపుల్గా అదర్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మనం పోటీ ఒకటే కాదు, మన సత్తా ఒకటే కాదు, వేకెన్సీస్ కూడా ఉండాలి కదా అక్కడ, వాటిని చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నేను డిస్కరేజ్ చేయట్లేదు, బట్ అవేర్నెస్ ఉండాలని చెప్పేసి అంటున్నాను, మీకు ఒక జాగ్రత్త చెప్తున్నాను. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే 3 రకాల అభ్యర్థులు కనిపిస్తారు మనకి ఇక్కడ. సీనియర్ ఆస్పిరెంట్స్, వీళ్ళు ఏదైనా ఉద్యోగం ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే గ్రూప్ 4 స్థాయి గ్రూప్ 4 ఉద్యోగులు కావచ్చు, కానిస్టేబుల్, జూనియర్ పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, ఇతర రకరకాల ఉద్యోగాలు. సో అవి ఉండి ఇందులో కొంచెం బెటర్ శాలరీ ఉందని చెప్పేసి అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు దానితో పాటు గ్రూప్ 4తో పాటు, గ్రూప్ 4 కాదు, ఈ జూనియర్ అసిస్టెంట్ సింగరేణితో పాటు ఇతర ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ ఇలాంటి ఉన్నత ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతుంటారు చాలామంది. అలాంటి వాళ్ళైతే మీరు సపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదు, ప్రత్యేకంగా దీనికి ఏం ప్రిపేర్ అవ్వకండి. జస్ట్ డైలీ ఒక టెస్ట్ రాయండి, దీనికి సంబంధించి జస్ట్ ఒక టెస్ట్ రాసి ఆ పేపర్ కరెక్షన్ చేసుకొని ఏ ఏరియాలో వీక్ ఉన్నారో దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫోకస్ అంతా కూడా దీని మీద కాకుండా, మీరు ఆల్రెడీ గ్రూప్ 2 అనుకుంటున్నారు, గ్రూప్ 1 అనుకుంటున్నారు, లేదంటే గ్రూప్ 3 అనుకుంటున్నారో ఏదైతే ఉంటుందో వాటి మీద దృష్టి పెట్టండి. లేదు ఇదొక్కటే ప్రిపేర్ అవుతాను దీనికి సంబంధించి అనుకుంటే, ఒకవేళ ఈ సీనియర్ అభ్యర్థులు మీరు అప్పుడు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే నో సపరేట్ ప్రిపరేషన్, అందులోనే మీకు ఆల్రెడీ ఈ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, హిస్టరీ, అర్థమెటిక్ ఇదంతా గ్రిప్ ఉండి ఉంటుంది కాబట్టి సో అందులోనే వెళ్ళిపోతుంది ఈ ఎగ్జాము. కొన్ని ఏరియాస్ మాత్రం ఆ కంప్యూటర్ లాంటివి అట్లాంటివి డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి, డైలీ ఒక టెస్ట్ రాయండి. నెక్స్ట్ జూనియర్ ఆస్పిరెంట్స్ అంటే ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి, లేదంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థులు ఉంటారు కదా, వీళ్ళు మల్టిపుల్ ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అయితే, అంటే గ్రూప్ 4 కావచ్చు, ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఇలాంటివి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏ ఉద్యోగం లేకుండా ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ జూనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరేం చేస్తారంటే కామన్ ప్రిపరేషన్, మీరు ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 4 కావచ్చు, లేదంటే ఇతర గ్రూప్ 2 లాంటి ఏ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, ఇందులో ఉన్న కామన్ సిలబస్ని ఒక ప్లాన్తో చదవండి. ఎక్స్ట్రా ఉన్న సిలబస్ కోసము 2 గంటలు డైలీ కేటాయించండి. ఇక్కడ ఎక్స్ట్రా కంప్యూటర్ బేసిక్స్ ఉన్నాయి, కంప్యూటర్ బేసిక్స్ ఇంకా ఇంగ్లీష్ కూడా అనుకోవచ్చు. ఇంగ్లీష్ కూడా చాలా ఎగ్జామ్స్లో ఉంది, అది కూడా కామన్ సిలబస్లో తీసుకున్నా. సో 2 గంటలు
కంప్యూటరు అండ్ ఇతర ఎక్స్ట్రా అంశాలకు కేటాయించండి. మిగతాదంతా కూడా మీరు ఆల్రెడీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆ ప్రిపరేషన్లోనే ఇది కూడా వెళ్ళిపోతుంది. సో ఈ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ బట్ ఈ 2 hours మాత్రం ఆ కంప్యూటర్స్ స్కోరింగ్ ఉంది కాబట్టి చదవండి. నెక్స్ట్ ఓన్లీ ఎస్సీసీఎల్ ఓన్లీ SCCL సింగరేణి క్యాలరీస్ ఎగ్జామ్ జూనియర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓన్లీ ఇదొక్క ఎగ్జామే అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దీంతోపాటు వేరే ఎగ్జామ్స్ కూడా చాలా ప్రిపేర్ అవుతారు. కానీ అలా ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు సింగిల్ బుక్ కాన్సెప్ట్, ఆ సింగిల్ బుక్ కూడా దేనికి సంబంధించి ఈ సింగరేణి ఎగ్జామ్ కోసం తయారైనటువంటి ఏదైనా పబ్లికేషన్ పుస్తకాన్ని తీసుకొని దాన్నే మల్టిపుల్ రీడింగ్స్. ఇంతకు ముందున్న వాళ్ళు ఏంటంటే మీరు ఆల్రెడీ వేరే సబ్జెక్ట్స్ వేరే పుస్తకాలు చదువుతుంటారు, అవి కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా ఉన్నవి చదువుతారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇదొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే సింగిల్ పుస్తకం కాబట్టి ఆ పుస్తకాన్ని మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు ఈ 50 రోజుల్లో మీకు ఎన్నిసార్లు పాసిబుల్ అయితే అన్నిసార్లు చదవండి. మళ్ళీ రిపీటెడ్గా చదవండి. ఒకటే పుస్తకం పెట్టుకోండి, 10 పుస్తకాలు పెట్టుకుంటే కంప్లీట్ చేయలేరు. నెక్స్ట్ దానితో పాటు టెస్టులు రాయండి. ఇక ఈ 2వ కేటగిరీ 3వ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ 1 month టెస్టులు రాయకండి, తర్వాత 20 days టెస్టులు రాయండి. ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత టెస్టులు రాయండి. ఈ సీనియర్ ఆస్పిరెంట్ బాగా గ్రిప్ ఉన్న వాళ్ళైతే ఇప్పటి నుంచే టెస్టులు రాసే ప్రయత్నం చేయండి. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇది నా స్ట్రాటజీ, అంటే నేను ఇస్తున్నటువంటిది. మీకు వేరేది నచ్చితే వేరే ఫాలో అవ్వచ్చు. ఓకే, నో అబ్జెక్షన్. నెక్స్ట్ ఇక బుక్స్ ఏం చదవాలి అంటే వాస్తవానికి వీటి మీద ఈ సిలబస్తో పుస్తకాలు ఏం తయారయ్యావో నాకు అంత తెలియదు, చాలా చూశాను కానీ లోపల నేను కంటెంట్ చూడలేదు. కాకపోతే మార్కెట్లో అయితే ఒకటి జీనియస్ పబ్లికేషను, అచీవర్స్ అకాడమీ వాళ్ళది, అదేవిధంగా విజేత కాంపిటీషన్స్, ఇతర చాలా రకాల పుస్తకాలు అనదర్ బుక్స్ కూడా ఉన్నాయి. సిలబస్ ఓరియంటెడ్గా తయారు చేసినవే తీసుకోండి. పాయింట్ నెంబర్ 1 అంత సిలబస్ ఉండాలి. పాయింట్ నెంబర్ 2 ఆ పుస్తకం ఒకటే ఉండేలాగా చూసుకోండి, మల్టిపుల్ బుక్స్ అవసరం లేదు. 3వది లోపల కంటెంట్ సరిపోతుందా లేదా చూసి తీసుకోండి. ఎందుకంటే నేను చూడలేదు, నేను చూసుంటే నేను రివ్యూ ఇచ్చేవాడిని, నేను చూడలేదు కాబట్టి మీరు చూసి తీసుకోండి. బీ కేర్ఫుల్, బట్ తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా చదవండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదన్నమాట పుస్తకాలకు సంబంధించి ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు అడుగుతారు ఖచ్చితంగా. నేను ఇది చెప్పొద్దు అనుకున్నాను, చెప్పకపోతే మళ్ళీ కామెంట్ చేస్తారు. సో మీకు అవగాహన కోసము కట్ ఆఫ్ మార్కులు అంటే ఇక్కడ కట్ ఆఫ్ అనే కంటే ముఖ్యంగా ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం సాధించే అవకాశం ఉంది, దానిని కూడా దృష్టిలో పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. కాబట్టి సో అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను. ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, నేను పట్టించుకోను. కానీ ఈ కామెంట్ చేసే ముందు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ అనే పదానికి అర్థం ఏంటి, ఉండొచ్చు అంటే అర్థం ఏంటి, జరగొచ్చు అంటే అర్థం ఏంటి, అవకాశాలు ఉన్నాయంటే అర్థం ఏంటి, అవి తెలుసుకొని కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ అని చెప్పినా కూడా అన్ని మార్కులే వస్తాయా, ఎక్కువ రావచ్చు కదా, తక్కువ రావచ్చు కదా అంటుంటారు. ఎక్స్పెక్టెడ్ అంటే ఏదైనా ఉండొచ్చు. మనకు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న భారత రైల్వేసే ఎప్పుడైనా ఏదైనా ట్రైన్ కొంచెం లేట్ అయిందనుకోండి, సో పలానా ట్రైను 4:30 గంటలకు రావచ్చు అని చెప్తారు, వస్తుందని చెప్పరు. ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ ఎట్ 4:30 PM అని చెప్తారు, ఎక్స్పెక్టెడ్ అంటారు, అంతేకాని ఖచ్చితంగా అని చెప్పరు. తెలుసా? సో ఎప్పుడైనా గమనించారా? సో అలాంటి ఒక రైల్వే డిపార్ట్మెంటే సో ఎక్స్పెక్టెడ్ అని చెప్తుంది. ఆ టైంకి రావచ్చు రాకపోవచ్చు, మనమెంత, కాకపోతే అవగాహన కోసం మాత్రమే. సో ఫ్రెండ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఓపెన్ అంటే లోకల్ కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు, ఎవరైనా సరే ఓపెన్లో పోటీ పడాలనుకుంటే జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి కదా, దానికి 100+ మార్కులు, 120కి 100+ మార్క్స్, అది కూడా నెగిటివ్ మార్కులు పోయిన తర్వాత ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ 100 మార్క్స్, చాలా ఎక్కువ ఇది. ఓకే, సో 100 మార్కుల పైన తెచ్చుకుంటేనే ఆ టాప్ 3 టాప్ 5లో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సో ఓపెన్ జనరల్, ఓపెన్ ఉమెన్ అయితే 95+. ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఇచ్చారు కదా ఓపెన్లో, అది రావాలంటే 98+, 9800 వరకు మినిమం రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీసీడీ 98+, 2 పోస్టులు చూపించారు ఓపెన్లో. నెక్స్ట్ ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది, అది కనుక ఓపెన్లో రావాలంటే 95+. ఈ మార్కులు ఆఫ్టర్ నెగిటివ్ మార్క్స్, ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది నెగిటివ్ మార్క్స్ అప్పుడు రావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక లోకల్ కేటగిరీలో రావాలంటే లోకల్ జిల్లాల వారికి ఓసీలో 90 జనరల్ అయితే, ఫీమేల్ అయితే ఉమెన్ అయితే 80. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్ 85, ఉమెన్ 75. నెక్స్ట్ బీసీఏ జనరల్ 80, ఉమెన్ 70. నెక్స్ట్ బీసీబీ జనరల్ 85, ఉమెన్ 75. నెక్స్ట్ బీసీసీ ఇక్కడ జనరల్ ఉమెన్ అందరికి ఒకటే పోస్ట్ ఉంది, సో 80+.
నెక్స్ట్ బీసీడీ 85 జనరల్ 75 ఉమెన్. అదేవిధంగా బీసీఈ జనరల్ 80 ఉమెన్ 70. ఎస్సీ జనరల్ 75 ఉమెన్ 65. నెక్స్ట్ ఎస్టీ జనరల్ 80 ఉమెన్ 70. ఈ విధంగా నెగిటివ్ మార్క్స్ పోగా ర్యాంకులు కనుక అంటే ఆ మార్కులు అంతకంటే ఎక్కువ తెచ్చుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక పేపర్ స్టాండర్డ్ నాకు తెలిసి ఈ సింగరేణిది బేసిక్ లెవెలే, ఈజీ పేపరే వస్తుంది. సో కొంత ఏమైనా పెంచితే స్టాండర్డ్ పెంచవచ్చు, కానీ మ్యాక్సిమం ఈజీ టు మోడరేట్ పేపర్ వస్తుంది. ఈ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇవనే కాదు, మీరు సేఫ్ జోన్లో ఉండాలంటే ఇంకొక 5 నుంచి 10 మార్కులు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. 177 పోస్టులే అని బాధపడొద్దు. సో ఫ్రెండ్స్, పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఇతర అభ్యర్థులను చూసి భయపడతాడు, అది గుర్తుపెట్టుకోండి. రెండవది, ప్రతి అభ్యర్థి కూడా మిగతా వాళ్ళు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందేమో అనుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఈ 177 కావచ్చు, 10 కావచ్చు, ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని పోస్టులకు ఖచ్చితంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రము నమ్మకంతో ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు. సో మీరు కూడా నమ్మకంగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ దట్ జాబ్, సింగరేణి జూనియర్ అసిస్టెంట్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.